దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము అనుదినము మాట్లాడుతూ వింటూ వస్తున్నటువంటి లేఖన భాగము లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం. అందుకాయన దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని వారితో చెప్పాను. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుకుందాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడా, కృప చూపే దేవ, నీకు స్తోత్రం. మరలా ఈ దినమందు నీ సన్నిధి మీరు మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని దీవించండి ప్రభువా, కాపాడి జ్ఞాపకం చేసుకోండి. విశేషించి నీ వాక్యము మీరు మా నోట చదివించారు, అందుని బట్టి స్తోత్రం. ఎందరు లేఖనాలు చూస్తున్నారో, పరిశీలిస్తున్నారో, హృదయాలకు అన్వయించుకుంటున్నారో వారిని మరింత బలపరచండి, కాపాడి జ్ఞాపకం చేసుకొని దర్శించండి. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దీనదాసుని కూడా మరుగుపరిచి మీరే మాట్లాడుమని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము దేవుని వాక్యము విని గై కొనాలి. దేవుని వాక్యం విని ఆ ప్రకారంగా జీవించాలి అనే ఈ మాట మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దాదాపుగా కొన్ని సందేశాలుగా వింటూ వస్తూ ఉన్నాం. దేవుని వాక్యమునకు లోబడినటువంటి భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కొంతమంది భక్తులు మనకు కనిపించారు. వారిలో ఒకడు నోవాహు దేవుడు చెప్పినట్లు చేశాడు. తన కుటుంబాన్ని తాను రక్షింపుకొనగలిగినాడు. అబ్రహాము కూడా దేవుడు చెప్పినట్టు చేశాడు. విశ్వాసులకు తండ్రి అయినాడు. బెసలేలు కూడా మోసే చెప్పినట్టు విన్నాడు. ప్రత్యక్షపు గుడారానికి చేయవలసినటువంటి పని తాను చేయగలిగినాడు. యెహోషువ పరిచారకుడై ఉండి మోసే మాట విన్నాడు. మోసే చనిపోయిన తర్వాత యెహోషువను ఇశ్రాయేలు మీద నాయకునిగా ఆయన ఏర్పాటు చేశాడు. యోసేపు, మరియా ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందో అదే ప్రకారంగా వాళ్ళు యేసు ప్రభునకు సున్నతి చేసే విషయంలో అలా జరిగించారు. వాళ్ళు దేవుని మాట విని లోబడి అలాగా బతికినారు. ఇక మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆయన కుమారుడై ఉండి శ్రమ పొంది విధేయతను నేర్చుకునేను అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా వీరందరూ కూడా
దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు, దేవుని మాట ప్రకారంగా జీవించారు. వారి గురించి మనం ఈ దినమున చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దినమందు దేవుని మాట విని లోబడక జీవించిన వారి గురించి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 11వ వచనము ఒకరు చదవాలి. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను అని ఉంది. చాలు. అడిగిందెవరు? దేవుడైన యెహోవా. అడిగిందేమో దేవుడు, అడిగించుకుందెవరు? ఆదాము. ఆదాము అడిగించుకున్నాడు, దేవుడు అడిగాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచాడు. ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు అని పిలిచాడు. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటిని అన్నాడు. 10వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉంది. దేవుడు ఆదాముతో చెప్పిన మాట. దేవుడు ఒక తోటను వేసి ఆ తోటను సిద్ధపరచుటకు ఆదామును తయారు చేశాడు, అవ్వను కూడా చేశాడు. వారిని తోటలో పెట్టాడు, వారి తోటలో ఉన్నారు. ఆ ఏదెను తోటలో దేవుడు ఫలవృక్షాలను ఉంచినట్టుగా మనం చూస్తాం. దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరన్నీ తినండి అని చెప్పినాడు. అవునా? చూడండి, 2వ అధ్యాయానికి వస్తాం. 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తారు ఒకసారి. 2వ అధ్యాయము 8-9 వచనాల్లో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను అని ఉంది. నేల నుండి మొలిపించినాడు. అవి మంచివి కానీ చెడ్డవి కానీ అన్నీ కూడా దేవుడైన యెహోవా నేల నుండి మొలిపించినాడు. ఇవి తినాలా, ఇవి తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. అంతే కదా? ఇవి తింటే నువ్వు బతుకుతావు, ఇవి తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంతే దానికి అర్థం. తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయంట. తోట మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. అవేంటివి? ఒకటి జీవవృక్షము, రెండవది మంచి చెడ్డల తిరుగునిచ్చు వృక్షమును ఆయన నేల నుండి మొలిపించినట్టుగా దేవుని వాక్యం చెప్తూ ఉంది. వచనం 15 కూడా చూద్దాం. చూడండి, 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అన్నాడు. దానిలో ఉంచినాడు. ఉంచి ఏం చెప్పినాడు దేవుడైన యెహోవా అంటే 16, 17, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున
నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించినాడు. ఏవి తినాలనో ఏవి తినకూడదో ప్రభు చెప్పినాడు. తోటను సేద్యం చేయడానికి పెట్టాడు. ఆ తోటలో పండ్లన్నీ తినొచ్చు అని చెప్పినాడు. అవునా? నీకు ఏది ఇష్టమైతే దాన్ని తిను కానీ అన్నాడు. అయితే మంచి చెడ్డల తిరుమించు వృక్ష ఫలము నువ్వు తినకూడదు. నువ్వు తింటే ఏమవుతావంట? నిశ్చయముగా చస్తావు అని చెప్పినాడు. తినమనింది ఆయనే, తినొద్దని చెప్పింది కూడా ఆయనే. ఏవి తినాలో అవి చెప్పినాడు, ఏవి తినకూడదో అవి కూడా ఆయనే చెప్పినాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆదాము ఆయన చెప్పింది చేయాలా, ఆయన చెప్పనిది ఆయన చేయకూడదు. ఆయన చెప్పిన మాటకు లోబడాలి. లోబడకపోతే ఏం జరుగుతుందో అది కూడా ఆయనే తెలియజేశాడు. మనం చదువుకున్నాం కదా 3వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగినాడు. తింటివా అని అడిగినాడు. నేను నీకు చెప్పినాను కదా, ఆ పండు తినొద్దు అని చెప్పినాను కదా, నువ్వు తిన్నావా? అందుకనే కదా నువ్వు దిగంబరివి అయినావు అని చెప్పాడు. ఇంతకు ఆదాముకి ఇచ్చింది ఎవరు? అవ్వ ఇచ్చింది. అవ్వను తినమని ప్రేరేపించింది ఎవరు? సాతాను. సాతాను ప్రేరేపించాడు. ఇది నిజమా అన్నాడు. ఈ తోటలో పండ్లని మీరు తినొచ్చునా అంటే తినొచ్చు. మరి ఎందుకు ఈ పండు తినడం లేదంటే దేవుడు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? తింటే మీరు చస్తారు అని చెప్పాడు. ఒకటే మాటలు చెప్పాడు. అయితే సాతాను చెప్పిన మాట ఏమిటి? మీరు చావనే చావరు. అంత మాత్రమే కాదు, మీరు తింటే గినక దేవతలైతారు అని చెప్పినాడు. అది దేవునికి ఇష్టం లేదు కనుకనే తినొద్దు అని చెప్పినాడు అన్నమాట. ఆమె విని ఏమి ఆలోచన చేయకుండా, భర్తను అడగకుండా, అవునా, భర్తను అడగకుండా ఆమె తినింది, ఆయనకు ఇచ్చింది. ఆయన కూడా తిన్నాడు. ఇద్దరు దిగంబర్లై ఆకులు చుట్టుకున్నారు. దేవుడైన యెహోవా వచ్చి పిలిచాడు. వచనం 9లో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అని అడిగాడు. నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు ఇవన్నీ కూడా జరిగినాయి. తాను చేసినటువంటి తప్పును తాను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఏమైంది పరిస్థితి అంటే, పరిస్థితి ఎందాకు వచ్చిందంటే చూడండి, వచనం 17 చదువుదామా? 17 వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బతుకు దినవన్నీ దాని పంట తిందువు అని ఆజ్ఞాపించాడు. నీవు నీ భార్య మాట వింటివి, నేను ఏది చేయొద్దని చెప్పినానో అది చేసినావు. అందుకోసమే ఇక ఈ తోటలో ఉండడానికి నీకు అర్హత చెప్పండి, అర్హత లేదు. అంతే. చెప్పిన మాట వినిటి కనుక నువ్వు తోటలో ఉండేవాడవు. చెప్పిన మాట వినలేదు కనుక ఇక ఈ తోటను కాయడానికి కానీ, సేద్యం చేయడానికి కానీ, దాన్ని పండ్లు తినడానికి కానీ నీకు అర్హత లేదు అని దేవుడు ఏదైనా తోట నుంచి బయటికి వాళ్ళను గెంటేసినాడు. అంత మాత్రం కాకుండా దానికి చుట్టూ కంచె వేశాడు గుడుక. ఇక ఎన్నటి గుడుక దాని వైపు చూడకుండా, దాని ఫలాలు తినకుండా చుట్టూ కంచె వేసినాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము అవ్వలు దేవుని మాటకు లోబడినారా? లోబడలేదా? లోబడలేదు. ఎందుకు లోబడలేదు?
ఎందుకు లోబడలేదు వాళ్ళు? దేవుని మాట కంటే అపవాది మాటనే వాళ్ళు విన్నారు. దేవునికి లోబడమంటే లోబడకుండా అపవాదికి వాళ్ళు లోబడినారు. అందుకే వారు బయటికి గంట వేయబడ్డారు. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు అని చెప్పినాడే. ఆ విధంగా దేవుని మాట వింటేనే మనము దేవునికి లోబడిన వాళ్ళం అవుతాం. దేవుని మాట వినకుండా ఆ ప్రకారం జరిగించకపోతే గనక రేపు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వినవో అప్పుడు నీవు బయట ఉండాల్సిందే, లోపల ఉండడానికి అవకాశము లేదు అనేది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ఇంకా నేను జ్ఞాపకం చేస్తూ వస్తా చూడండి. 19వ అధ్యాయం ఆదికాండం వినాలి జాగ్రత్తగా. 19వ అధ్యాయము 26వ వచనం, 19:26 వచనంలో, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఏమైందంట? ఉప్పు స్తంభమాయను అని ఉంది. దేవుడు ఏం చెప్పినాడు వీళ్ళకు? దేవుడు వీళ్ళకి ఏం చెప్పినాడు? వెనక్కి తిరిగి చూడకూడదు అన్నాడు. ఎక్కడ వెనక్కి అంటే సొదొమ గొమొర్రాల వైపు చూడకూడదు. ఎందుకు? వారు పాపులు అన్నమాట. వారు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, దేవుని మాటకు లోబడిన వాళ్ళు కాదు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఇష్టానుసారమైన జీవితం, అడ్డు అదుపు లేని జీవితం. అందుకే దేవుడైన యెహోవా దిగొచ్చాడు, అబ్రాహాముతో మాట్లాడినాడు, సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయాడు, హెచ్చరించినాడు, లోతును హెచ్చరించాడు, లోతు భార్యను హెచ్చరించాడు, లోతు కుమార్తెను హెచ్చరించాడు, లోతు కుమారులను హెచ్చరించినాడు, మీరు లేండి పదండి. ఎందుకంటే ఈ సొదొమ గొమొర్రా ఈ పట్టణాలన్నీ నేను అగ్నితో నాశనం చేయబోతున్నాను, మిమ్మల్ని తప్పించడానికి నేను వచ్చినాను అని చెప్పినప్పుడు వాళ్ళు తడువు చేశారు. కానీ ఆయన బలవంతంగా తీసుకుని వెళ్ళి ఊరు పెట్టి వెళ్ళి, ఎందుకో ఆ కనిపించే ఆ పర్వతానికి మీరు వెళ్ళాలి, పారిపోండి, మీరు అక్కడికి చేరేంత వరకు నేను ఇక్కడ ఏమి చేయలేను, నేను చేయను కూడా అని చెప్పినాడు. అప్పుడు వాళ్ళు పోవాలనా? సరే, భర్త బయలుదేరుతున్నాడు, కుమార్తెలు బయలుదేరుతున్నాడు, ఆమె వెనక బయలుదేరుతూ ఉంది. బయలుదేరుతూ ఆమె ఏం చేసిందో మనం ఎరుగుదము ఆ సంగతి. అవునా? వెనక్కి తిరిగి చూసిందంట. అయితే లోతు భార్యకి ఏమున్నాయంటే లోకాశ ఉంది. లోకాశ ఉన్నోళ్ళంతా బాగుపడలేరు, లోక ఆశ లేనోడే బాగుపడతాడు. లోతు భార్యకు లోకాశ ఉంది. ఎందుకు అంటే అక్కడ బిల్డింగులు ఉన్నాయి, సంపద ఉంది, ఆస్తి ఉంది, పనివారు ఉన్నారు. ఎందుకంటే వారి ఆస్తి విస్తారమైంది. అందుకోసమే కదా అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు ఏం పడింది? వివాదం పడింది. కాబట్టి అన్ని విడిచిపెట్టి మీరు బయలుదేరండి, మీ ప్రాణము దక్కుతే చాలు అని చెప్పాడు దేవుడు. మీ ప్రాణం దక్కించుకోండి, అవసరమైతే మళ్ళా వస్తాయి, ఇంతకంటే మించి నేను మీకు ఇస్తాను అని చెప్తే ఆమె తిరిగి చూసింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. దేవుని మాట వినిందా? వినలేదు. లోబడిందా? లోబడలేదు. లోబడకపోతే ఎందుకు పనికి రాకుండా దేవుడు చేస్తాడంతే. లోబడితే పర్వాలేదు, లోబడకపోతే ఇంకెందుకు పనికి రాదు. లోతు భార్య పనికి వచ్చిందా? పుస్తకం అయిపోయింది అంతే, ఒక రాయి మాది నిలబడిపోయింది అంతే, ఇంకా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. అంత మాత్రం కాకుండా తన కుమార్తెలిద్దరూ చెడిపోయినారు. నీవు దేవుని మాటకు లోబడితే మంచిది, లోబడకపోతే గనక ఆదాము అవ్వను దేవుడు గెంటి వేశాడు. లోతు భార్య పుస్తకము అయిపోయింది.
మూడవదిగా జ్ఞాపకం చేస్తాను. లేవియాకాండం 10వ అధ్యాయము మొదటి వచనం చదవాలి. లేవియాకాండం 10వ అధ్యాయము మొదటి వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబిహోలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతులైరి. ఎవరు వీళ్ళు? అహరోను మోసే యొక్క అన్న. దేవుడైన యెహోవా యాజకునిగా వారి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి యాజకులు దేవుని మందిరంలో పనిచేసేవాళ్ళు, దహన బలర్పించేవాళ్ళు, ధూపం వేసేవాళ్ళు ప్రజల పక్షమున. అలాంటి వారికి దేవుడు ఆజ్ఞాపించిన మాట ఏమిటంటే, వారు ధూపం వేయాలా, వేరే అగ్ని, ఇతర అగ్ని తీసుకురాకూడదు మందిరంలోకి. ఇక్కడ వినండి, 1వ వచనంలో మనకు కనిపిస్తే మాట ఏంటంటే, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తెచ్చారంట. వేరొక అగ్ని ఆయన సన్నిధికి తెచ్చారంట. వారు చేసిన పొరపాటు ఏమిటి? తమకు ఆజ్ఞాపింపని, అది ఏదైనా కావచ్చు, దేవుడు ఏం ఆజ్ఞాపించినాడో అదే చేయాలా, అలానే చేయాలా. అలా చేయనందువల్ల ఏం జరిగిందట? 2వ వచనంలో, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అంతే, ఏమీ లేదు. దేవుడే వారిని కాల్చివేశాడు. దేవుడే వారిని కాల్చివేశాడు, అంతే. వారు మృతి చెందినారు. కారణం ఏమిటి? దేవుని మాట వినకపోవటం వల్లనే, దేవుని మాటకు లోబడకపోవటం వల్లనే. వారు ఎవరైనా కావచ్చు, యాజకుని కుమారులైనా కావచ్చు, విశ్వాసుల కుమారులైనా కావచ్చు, అంతే. సేవకుని కుమారులైనా కావచ్చు, విశ్వాసుల కుమారులైనా కావచ్చు. దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. దేవుడు ఉంచాడు. మనం ఉంచుకుంటామే. ఒకవేళ మన పిల్లలు తప్పు చేస్తే మనం చేసుకుంటామేమో, కానీ దేవుడు అట్లా ఒప్పుకోడు. అలా ఒప్పుకోడు, అంతే. ఆయన మాట వినేవాళ్ళు కావాలంతే. ఆయనకు వ్యతిరేకంగా జీవించే వాళ్ళు ఆయనకు అవసరం లేదు. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. 11వ వచనం. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి, ఒక్క నిమిషం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11వ వచనం, రైట్, చదువు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులను త్రాగెను అన్న మాట. ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా ఏం చెప్పినాడు మోషేకు? బండతో మాటలాడు అన్నాడు, అంతే. బండతో మాట్లాడితే ఆ బండ నీకు ఏమిస్తుందట? దాహము తీరుస్తుంది అన్నమాట ఉంది కదా. ఇది మనం గుర్తుంచుకోవాలి. వచనం 7 చూడండి. 7వ వచనంలో, అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము అని చెప్పినాడు దేవుడైన యెహోవా. మోషేకు చెప్పాడు ఈ మాట. నువ్వు మాట్లాడు అన్నాడు, అంతే. నువ్వు మాట్లాడు అన్నాడు.
బండ నీకు నీళ్ళు ఇస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు పశువులు తాగి తృప్తి పొందుతాయి అని చెప్తే ఏం చేశాడు? వచనము 10 10 మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేశారు. అతడు వారితో ద్రోహులారా వినుడి, ఏమన్నాడు? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను అనే మాట ఉంది. రప్పించేది ఎవరు? విల్లా రప్పించేది ఎవరు? నీళ్లు రప్పించేది ఎవరు? అహరోనా, మోసేనా? దేవుడని చెప్పినాడు మాట్లాడమని చెప్తే వారిని పిలిచి వారిని అంటున్నాడు, మన ద్రోహులారా అంటున్నాడు. ఒకటి. రెండవది, బండను కొట్టాడు. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకోసమే ఈ అహరోను కానీ మోసే కానీ వీళ్ళిద్దరు కూడా వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించలేదు. అది మనం గుర్తుంచుకోవాలి. అవునా? దేవుని వాక్యం మనకు అలా జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మీరిద్దరు ప్రవేశించాలని చెప్పాడు దేవుడు. ఆ మాట చదవండి. వచనం 12లో రాయబడిన మాట. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో, కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును మీరు తోడుకొని పోరని చెప్పినాడు. మీరు తోడుకొని పోరు, మీతో కాదు. మీరు తోడుకొని పోరు, మీతో కాదు అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఇద్దరు కూడా వాళ్ళు చనిపోయినారు. మోసే చనిపోయినాడు, అహరోను కూడా చనిపోయినాడు. కారణం దేవుని మాటకు లోబడకపోవటని. అంతే. దేవుని మాట ఎవరైతే వినరో, లోబడరో వారు ఖచ్చితంగా చనిపోతారు. అది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. రండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. 7 1వ వచనములో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జబ్ది మనుమడును ఆకాను కొంత తీసుకొనెను గనుక. ఆకాను గురించి మనము వింటూ ఉన్నాం. ఆకాను పాపం ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి అని ఉంది. కానీ తిరుగుబాటు చేసింది ఎవరంటే ఒక్కడే. అతని పేరు ఆకాను అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుడైన యెహోవా ఏం చెప్పినాడు వారికి? 6వ అధ్యాయము వచనం 18 చదువుతారా? 6వ అధ్యాయము 18వ వచనంలో, తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళ్యములకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ఉంచాలి. అంతే అని చెప్పినాడు దేవుడు. అంతే. మీరు ముట్టకూడదు. అదేదైనా కావచ్చు, బంగారు కావచ్చు, వెండి కావచ్చు కదా, వస్త్రాలు కావచ్చు, మీరు ముట్టకూడదు దాన్ని అని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను మీరాడు. ఎవరు చూస్తారులే? అవునా? ఎవరు చూస్తారులే? నన్ను ఎవరు చూస్తారు?
యెహోషువ గుర్తుపడతాడా? సమాజం గుర్తుపడుతుందా? ఎవరు గుర్తుపడతారు అని ఆకారం ఏం చేశాడంటే తీసుకున్నాడంట. తీసుకుని ఏం చేశాడు? దాచుకున్నాడు. ఆ సంగతి తెలియదు యెహోషువకు. ఎరుకోను గెలిచారు, ఎరుకో రాజును గెలిచారు. తర్వాత ఆయి అనే ఒక చిన్న పట్టణం వారి ఎదుట ఉంది. దాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు యెహోషువ. వేగులవాన్ని పంపించాడు, చూసొచ్చారు. అందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంతమంది వెళ్తే చాలని చెప్పారు. కానీ వారు వారి ఎదుట నిలవలేక ఓడిపోయారు. దాదాపుగా 36 మంది సైనికులు చచ్చారు. యెహోషువ తన ముఖం నేల మీద మోపి కన్నీళ్లు కారుస్తూ దేవుని మొరపెట్టాడు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు లే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ ఇశ్రాయేలు తిరుగుబాటు చేశారు, వాళ్ళు పాపం చేశారు, కాబట్టి నేను మీకు విజయాన్ని ఇవ్వలేకపోయాను. సంగతి గ్రహించినప్పుడు ఎవరు బయటపడ్డారంటే ఆకాను బయటపడినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. వచనం 20 వచనంలో యాజకుడు 20 వచనంలో 7-20 వచనంలో ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసినది నిజము. ఏమంటున్నాడు? నేను పాపము చేసిన నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి ఒప్పుకొనేను అనే మాట రాయబడింది. చాలు, చేసింది ఒప్పుకున్నాడు. 36 మంది సైనికులు ఓడిపోయారు, చచ్చిపోయారు. అప్పుడు అడిగితే చెప్తున్నాడు అనమాట. అడకముందు చెప్పలేదు. సమాజంలో ఇంతమంది చనిపోయినారే అని అందరూ అంగలారుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఆ తప్పు చేసింది నేనే అని ఒప్పుకున్నాడంటే ఒప్పుకోలేదు. పరిస్థితి ఏమైంది వినండి. దేవుని వాక్యం చెప్తున్న మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ విధంగా రాయబడింది. చివరికి వాళ్ళని ఏం చేస్తారు చూడండి. ఆ మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేలా మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధించునుగా. కానీ ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అన్నమాట ఉంది. ఎవరెవరిని అంటే వాక్యం చెబుతుంది 23వ వచనంలో, వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు యెహోవా సన్నిధికి ఉంచినట్టుగా వాక్యం చెబుతుంది. తర్వాత జరాహు కుమారుడైన ఆకాను అతని వెండి పై వస్త్రము బంగారు కమ్మి ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోకి తీసుకొని వచ్చిరి అన్నమాట. సమస్తాన్ని కూడా ఒక్కడు చేసిన తిరుగుబాటుకు తన కుటుంబం, తన భార్య, పిల్లలు, తన ఆస్తంతా గుడక సమాజం లేకుండా, ఇస్లాం మధ్య లేకుండా చంపివేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఒక్కని తిరుగుబాటు చూడండి, కుటుంబాన్ని నాశనము చేసేసింది. అలాగా మన కుటుంబాలు ఉండకూడదని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. సమూయేలు మొదటి గ్రంథం 13:3లో సమూయేలు మొదటి గ్రంథం 13:3 వచనం మనం చూడగా ఇలాగ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా ఎబ్రీయులు వినవల్లని సౌలు బాకా ఊదించెను.
సౌలు బాకా ఊదించనమాట రాయబడింది. ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం చూడగా యోనాతాను గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి ఏది చెప్పాడో తాను గ్రహించలేదు అన్నట్టుగా మనం చూస్తాం. సరే, దీని అట్లా పక్కన పెడితే కనుక మనం మరొక వచ్చిన జ్ఞాపకం చూడండి మీకోసమై. యెవనా గ్రంథం 1:3లో, యెవనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. యెవనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, అయితే యెహోవా సన్నిధిలో నుండి పారిపోవాలని ఎప్పేకపోయి యెహోవా సన్నిధిలో నుండి నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కినమాట. దేవుడు చెప్పిన మాట యెవనా కూడా వినలేదు. ఎందుకు వినలేదో మనకు తెలుసు. ఎందుకు వినలేదు యెహోవా మాట యెవనా అంటే, ఇశ్రాయేలీలను ఈ నునివే వారు కొట్టారు కాబట్టి వారు బాగుపడుట ఇతనికి ఇష్టం లేదు. కాబట్టి ఇతడు యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడు. ఆ సందర్భంలో ఏం జరిగిందో మనం ఎరుగుదాము కదా. ఓడ సముద్రంలో ఉండగా తుఫాను గాలి చెలరేగటం, ఆ ఓడ మీదకి రావటం, వాళ్ళు భయపడుట, యెవనాను లేపుట, ఎందుకు జరిగింది అని అడుగుట, చివరికి తాను సముద్రంలో పడవేయబడుట, ఇవన్నీ జరిగినాయి. దేవుని మాట వినకపోతే దేవుడు సముద్రం సహితం, గాలి సహితం మన మీదకి తీసుకొస్తాడన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇలాగా దేవుని వాక్యం చెప్తున్నమాట. ఇప్పుడు వినండి, మనం దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవించి మనము మన కుటుంబాలు క్షేమంగా ఉందామా, లేకపోతే దేవుని మాట విని కూడా ఆ ప్రకారంగా చేయకుండా దేవుని శిక్షకు గురవుదామా అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కూడా మీ మీ హృదయాలు పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దేవుని సన్నిధిలో విన్న లేఖన భాగాలను బట్టి అవను మొదలుకొని కదా, ఆదామును మొదలుకొని లోతు భార్య, అహరోను కుమారులు, ఆకాను, యెవనా, వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళు దేవుని మాట వినలేదు, లోబడలేదు. వారి బతుకులు ఏమైపోయినాయో, వారి పరిస్థితి ఏమైపోయిందో మనం ఎరుగుతాము. ఈనాడు మనం కూడా ఈ మాటలు విన్నాం. మరి మన పరిస్థితి ఏమిటి? దేవుని మాట విని ఆ ప్రకారంగా చేద్దామా? దేవుని మాట విని కూడా ఆ ప్రకారం చేయకపోతే మన కుటుంబాలు ఈ విధంగానే తయారవుతాయన్న సంగతి జ్ఞాపకము చేసుకుందాం. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మాకు బుద్ధి కలగడానికి మీరు రాయించారు, అందుని బట్టి స్తోత్రాలు. మేము వారి వల్ల చేయకుండా నోవాహు, అబ్రహాము, బెసలేలు, యెహోషువ, యోసేపు, మరియల వలె, మా ప్రభు అయిన క్రీస్తు యేసు వలె, పౌలు వలె నీ మాటకు విని లోబడి జీవించడానికి మీ కృప దయచేసి కాపాడి సహాయం చేసి నడిపించుమని మీకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.